6వ తరగతి 9వ పాఠము జీవులు ఆవాసము. సహజంగా సజీవులు నిర్జీవుల నుండి చాలా ప్రత్యేకమైన లక్షణాలను చూపుతాయి. ఉద్దీపనలకు ప్రతిస్పందించడము సజీవుల ప్రత్యేక లక్షణము. పరిసరాలలోని మార్పుని ఉద్దీపన అని అంటాము. పరిసరాలలో కలిగే ఉద్దీపనలకు అనుగుణంగా సజీవులన్నీ ప్రతిస్పందిస్తాయి. ఉదాహరణకు అత్తిపత్తి మొక్కలో జరిగే కుతూహలమైన ప్రతిస్పందనను చూద్దాం. అత్తిపత్తి మొక్క శాస్త్రీయ నామము మైమోసా పుడికా. దీన్ని టచ్ మీ నాట్ ప్లాంట్ గా పిలుస్తారు. మొక్క ఆకులను తాకిన వెంటనే జంతువులు గాని కీటకాలు గాని గాలి గాని స్పర్శించిన వెంటనే ఆకులు ముడుచుకుపోతాయి. ఇలా తాకడము లేదా స్పర్శించడం అన్నది ఉద్దీపన చర్యగా చెప్పవచ్చు. ఉద్దీపనకి ఈ మొక్క ప్రతిస్పందనగా తన ఆకులను ముడుచుకునేలా చేసుకుంటుంది. ఇలాంటి ప్రక్రియ ద్వారా జంతువుల నుండి రక్షింపబడుతుంది మొక్క. ఆకులు ముడుచుకుపోవడం అన్నది ప్రతిస్పందనగా చెప్పవచ్చు. తాగడం ఉద్దీపన అయితే ముడుచుకుపోవడం ప్రతిస్పందన. ఈ పరిశీలన తర్వాత మొక్కలు కూడా ప్రతిస్పందిస్తాయని అర్థమవుతుంది. ముడుచుకున్న ఆకులు మామూలు స్థితికి రావడానికి కొన్ని నిమిషాల సమయం పడుతుంది.